కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓ సూపర్ హిట్ కాంబినేషన్ విడిపోతుందా? ఆ డైరెక్టర్ కి అతనే అండా దండ. ఒక్క మాటలో చెప్పాలంటే అతనే బలం. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ కి బ్రేక్ పడిందా? ఇంతకీ ఆ సూపర్ హిట్ కాంబో ఏంటో చూసేద్దామా? సుకుమార్ డెబ్యూ మూవీ ఆర్య నుంచి పుష్ప 2 వరకు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. సుకుమార్ కు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు దేవిశ్రీ. పుష్ప 2తో దేవిశ్రీ సుకుమార్ పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నారు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ను ఊహించుకోలేం. కానీ పుష్ప 2 విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కలయికకు ఫుల్ స్టాప్ పడిందా అనిపిస్తోంది. సుకుమార్ దేవిశ్రీది సక్సెస్ఫుల్ కాంబోనే అయినా పుష్ప 2 బీజిఎం విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో కొన్ని సీన్స్ రీ రికార్డింగ్ వర్క్ ను తమన్తో చేయించాడు సుకుమార్. పుష్ప 2కు దేవిశ్రీ అదిరిపోయి ఆల్బమ్ ఇచ్చాడు. టైటిల్ సాంగ్, ఫీలింగ్స్, కిసిక్, జాతర సాంగ్ దేనికదే అన్నట్టు సినిమాను మ్యూజికల్ హిట్ చేశాయి. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇస్తున్న రీ రికార్డింగ్ దర్శకులకు నచ్చటం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజిఎం విషయంలోనూ పుష్ప 2 సీన్ రీక్రియేట్ అయింది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ దేవిశ్రీ హరిశంకర్ కాంబో ఉస్తాద్ తో రిపీట్ అయింది. దేవిశ్రీ ఇచ్చిన బీజిఎంతో దర్శకుడు సాటిస్ఫై కాకపోవడంతో తమన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కలిసి చిరంజీవి సినిమా ఆఫర్ ను పోగొట్టిందా అని అనిపిస్తోంది. దేవిశ్రీ చిరంజీవి కాంబోలో 4 సినిమాలు వస్తే 2 సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ కి పాటలే ప్రాణంగా నిలిచాయి. అందర్వాడు, శంకర్ దాదా జిందాబాద్ ఫ్లాప్ అయినా దేవిశ్రీ మాత్రం ఫెయిల్ కాలేదు. వాల్తేర్ వీరయ్య మ్యూజికల్ హిట్ తర్వాత చిరంజీవి దేవిశ్రీ బాబీ కాంబో రిపీట్ అయింది. అయితే దేవిశ్రీని కాదని తమన్ని తీసుకున్నారు. చిరంజీవే కాదు, మెగా హీరోలందరికీ దేవిశ్రీ దూరమయ్యాడనిపిస్తోంది. ఆర్య నుంచి పుష్ప 2 వరకు బన్నీ దేవిశ్రీ కాంబినేషన్ లో 7 సినిమాలొస్తే అన్ని మ్యూజికల్ హిట్సే. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న రాకాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ఉప్పెనాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. రెండో సినిమా పెద్ది దగ్గరకు వచ్చేసరికి దేవిశ్రీని పక్కన పెట్టేసి రెహమాన్ ను తీసుకున్నాడు. కెరీర్ మొదల్లో దేవిశ్రీని ఎంకరేజ్ చేసిన మెగా హీరోలు ప్రస్తుతం ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టేశారు.